నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటావు అంటే ఇదారా పెట్టుకోవడము సినిమాలో ఇంటర్వ్యూలు చేయించుకుంటావు నాతో. మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రై షర్ట్లు బాగా వేసుకుంటారు ఎందుకంటే నీ డ్రై ఫేజ్ నడుస్తుందనే. నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా అంతే బేసిక్. నేను చెప్పుకునే రకం కదా, చెప్పించుకునే రకం. చెప్పించుకునే రకం. సో మొత్తం నేను ఇట్లా నువ్వు ఇప్పుడు మందు మానేసావని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బేట్ లాగా వాడినావు. మంచి ఎన్ని రోజులు అవుతుంది రా మందు మానేసి? ఇప్పటికైతే ఇంకా 1 year ఆల్మోస్ట్ 20 days అవుతుంది. అదేలే ఎంతైనా నువ్వు సీనియరే కదా. నువ్వెన్నో లేదు రా మానేసి? నా 10 months అవుతుంది. 10 months. బాగుందా ఎట్లుంది నీకైతే? మంచిగా ఉందిరా. వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యూ ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ క్విటింగ్ ఆల్కహాల్ లైక్ అంటే స్లీప్ కదా, స్లీప్, ఫోకస్, ఓకే, చిరాకు కంట్రోల్ ఉందా? ఓవర్ తగ్గిపోయింది, చాలా బాగా తగ్గిపోయింది. అంటే వేటికి అయితే చిరాకు పడాలో వేటికి పడకూడదు అన్నది క్లారిటీ, ఫోకస్ వచ్చేసింది. ఫోకస్. ఓకే. ఈ 10 months లో నీకు ఏదైనా మూమెంట్ వచ్చిందా, అరే ఇప్పుడు ఇట్లయినా సరే తాగాలరా? ఐ నెవర్ ఫెల్ట్ ద టెంప్టేషన్. అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్లు అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా ఒక ఈవెంట్ వచ్చినా కూడా లైక్ ఇఫ్ యూ బేసికలీ నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా నేను సో డెఫినెట్లీ ఓన్లీ ఎక్స్పెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్కహాల్. దేర్ వాజ్ అబ్సల్యూట్లీ నథింగ్ ఎల్స్ ప్రయర్ టు గెటింగ్ మ్యారీడ్. వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్ అవుట్ ది ఓన్లీ ఎక్స్పెన్స్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మై సెల్ఫ్ విచ్ వాజ్ ఆల్కహాల్. పార్టీలు గీటీలు అన్నీ ఆల్ గాన్. మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉందనుకో, మరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ డైవర్ట్ ఆల్ దట్? ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఓకే, డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ అంటే జిమ్ అనుకుంటున్నా కాదు. నేను 10th లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను. మరి 10th దాకా ఎందుకు పోయినారు? అంటే ఇంటర్లో బాగా చేసినావా? నేను ఇంటర్ దాకా చేస్తా కాబట్టి మళ్ళీసారి సో దట్ బాబు పెద్దగా అయిన తర్వాత నీకు మంచి వాడు ఇప్పుడు వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర ఇజ్జత్ పోతుంది అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి. వెరీ గుడ్.